హలో అండి అందరికీ కొన్ని ఐటీ జాబ్స్ తీసుకొచ్చాను అవి ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఆ లైక్ బటన్ టచ్ చేయండి. ఫస్ట్ ఐటీ జాబ్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అండి. ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ కీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టోటల్గా ఇచ్చేసారు. లైక్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ ఉంటే సరిపోతుంది. అండ్ మాస్టర్ డిగ్రీ ఉన్నా ఓకే. కాకపోతే వీళ్ళకి స్కిల్స్గా వచ్చేసరికి .NET ఆర్ జావా రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు. కాకపోతే పైథాన్ బేసిక్స్ అయితే ఐడియా ఉండాలి. ఓకేనా. అండ్ రిమైనింగ్ స్కిల్స్ అని ఒకసారి చూసుకోండి. అండ్ AWS కూడా యాడ్ చేశారు టెక్నిక్ స్కిల్ సపరేట్గా. మరి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి ఓకే. అండ్ కుబర్నెట్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. డాకర్ కూడా. అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది జనరల్గా ఐటీ జాబ్స్కి ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఒక లైక్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో అవి ఉంటాయి, అవి చూసుకోండి. అండ్ ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండి. సో ఈ రోల్కి వచ్చేసరికి వాళ్ళకు మెయిన్గా పెట్టిన స్కిల్స్ వచ్చేసరికి పైథాన్ అండి, SQL, C#, .NET. సో ఈ స్కిల్స్ అనేవి ఉండాలి. ఓకే. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అండ్ ఫ్రెషర్స్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. పైథాన్, MySQL, CS, .NET అండ్ OOPS కాన్సెప్ట్. ఓకే. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి డాటా మ్యాపర్ అండి. దీనికి మనకు వచ్చేసి SQL అనేది మెయిన్గా రావాలి. ఓకేనా. SQL అయితే ఎవరికైతే వచ్చో వాళ్ళు ఇది అప్లై చేసుకోండి. ఇది డాటా మ్యాపర్ రోల్కి. సో వీళ్ళకి SQL అండ్ ETL మ్యాపింగ్ కోసం తీసుకుంటారు. సో ఈ డాటా హ్యాండ్లింగ్ కోసం ఉంటుంది. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇది అప్లై చేసుకోండి. ఇది హైదరాబాద్లో లొకేట్ అయి ఉందండి. ఓకే. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అప్పటి నుంచి అప్లై చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.